మీరు thumbnail లో చూసినట్టే ఈ రోజు మా పీజీ టూర్ నేను చేయబోతున్నాను. మా పీజీ పేరు వచ్చేసి శ్రీ గణేష్ పీజీ ఫర్ ఉమెన్స్ లగ్జరీ హాస్టల్. ఈ పీజీ గచ్చిబౌలిలో ఉంది. యాక్చువల్లీ పీజీ టూర్ చేయాలనే ఇంట్రెస్ట్ నాకు కూడా లేకుండే, కాకపోతే నేను ఇక్కడ స్టే చేయబట్టి కొన్ని డేస్ అవుతుంది. నాకు జెన్యూన్గా ఈ పీజీ నచ్చింది కాబట్టి మాత్రమే టూర్ చేస్తున్నాను. ఇది కిచెన్ అండ్ సెల్ఫ్ కుకింగ్ ప్లేస్. అండ్ మనకి పీజీలో వాషింగ్ మిషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అన్ని పీజీస్ లాగానే. కాకపోతే బెస్ట్ పార్ట్ ఏంటంటే మీకు టైం రెస్ట్రిక్షన్ ఏం లేదు. మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు మీరు క్లాత్స్ వాష్ చేసుకోవచ్చు. ఇది ప్లేట్ వాష్ ఏరియా, డస్ట్బిన్ అండ్ మనం ఇక్కడ ప్లేట్స్ ఆర్గనైజ్డ్గా పెట్టుకోవచ్చు. రూమ్స్కి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఫస్ట్ రూమ్స్ ఎలా ఉంటాయో చూసేద్దాం. ప్రతి ఫ్లోర్ ఇలాగే ఉంటుంది. నాది సెకండ్ ఫ్లోర్. ఎవ్రీ ఫ్లోర్లో ఒక డస్ట్బిన్ అయితే ఉంటుంది. మీరు చూస్తే మీకు అర్థమైపోద్ది ఎంత నీట్గా ఉందో పీజీ. అండ్ ప్రతి ఫ్లోర్లో వాటర్ డిస్పెన్సర్ కూడా ఉంటుంది. అండ్ ప్రతి ఫ్లోర్లో 2 వైఫైస్ కూడా ఉంటాయి. ఇంత డీటెయిల్గా చెప్పడానికి రీజన్ ఏంటంటే నేను ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసిన వేరే పీజీలో, అందుకు. అండ్ ఇదే నా రూమ్, 3 షేరింగ్ రూమ్. రూమ్ చూసి భయపడకండి, చాలా యాక్చువల్లీ కంఫర్టబుల్ ఉంటుంది. ఎవరు హరిబరీలో వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి కొంచెం మెస్సీగా ఉంది. అదే నా బెడ్. అండ్ ప్రతి ఒక్కరికి ఒక హ్యాంగర్ ఇస్తారు అండ్ ఒక సెపరేట్ ర్యాక్ ఇచ్చేస్తారు. వేరే పీజీలో నేను షేరింగ్ ర్యాక్స్ చూసినాను. దట్ ఈస్ నాట్ ఎ గుడ్ ఐడియా. ఇంకో మా రూమ్ 3 షేరింగ్ అయినా కూడా మేము ఉండేది 2 మెంబర్సే. సో ఇది నా ర్యాక్ అండ్ పక్కది నా రూమ్మేట్ ర్యాక్. స్పేషియస్గా ఉంది. సో లగేజ్ ఎక్కువ ఉన్నా మనం ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. అండ్ ఓవరాల్గా ఇది నా రూమ్. మనకి డోర్ దగ్గరే వాష్రూమ్ కూడా ఉంటుంది. ఎవ్రీ రూమ్ విల్ బీ హ్యావింగ్ అటాచ్డ్ వాష్రూమ్. మనకి సేమ్ టైమింగ్లో ఆఫీస్ ఉన్నా, కాలేజ్ ఉన్నా, ఏదైనా వర్క్ ఉన్నా కూడా పెద్ద ప్రాబ్లమేటిక్ ఏమి ఉండదు. అండ్ నేను కూడా ఆఫీస్కి రెడీ అయిపోయినాను. వచ్చేయండి నాతో లంచ్ చేసేద్దాం. జస్ట్ కిడ్డింగ్. లంచ్ ఏముందో ఈరోజు కిందికి వెళ్ళి చూసేద్దాం. అండ్ ఎవ్రీబడి విల్ బీ గివెన్ ఎ కీ. మీ రూమ్కి మీరు వేసేసి వెళ్ళిపోవడమే. ఇంకా నేను కూడా లిఫ్ట్ యూజ్ చేస్తాను మ్యాక్సిమం, బికాస్ తెలుసు కదా మనం చాతా కానీ కొడుకులం. ఓకే, సో లిఫ్ట్ నుండి డైరెక్ట్ మనకు మన డైనింగ్ స్పేసే కనిపిస్తుంది. ఎవరో ఆల్రెడీ తింటున్నారు, బాక్స్ పెట్టేసుకుంటున్నారు. అండ్ ఇందాక మనం వేసినకి ఇక్కడ పెట్టాలన్నమాట ఈ ఏరియాలో. ఈరోజు మెనూ వచ్చేసి రైస్ విత్ దొండకాయ ఫ్రై. దొండకాయ ఫ్రై అయితే చాలా బాగుంది టేస్ట్. రివ్యూవర్ అయిపోయినా నేను, యూట్యూబర్ కాస్త. అండ్ ప్రతిరోజు పప్పు ఉంటుంది. పప్పు, సాంబార్, రసం ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు శివరాత్రి కాబట్టి మాకు స్పెషల్గా గులాబ్ జామున్ పెట్టినారు. బటర్ మిల్క్ కూడా ఎవ్రీడే ఉంటుంది. అండ్ ఫుడ్ వచ్చేసి టేస్ట్ చేసేద్దాం. నాకైతే ఫుడ్ చాలా నచ్చింది. ఫుడ్ కూడా మెనూ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ వెడ్నెస్డే, సండే చికెన్ బగారా రైస్. ఇఫ్ చికెన్ తినని వాళ్ళకి మష్రూమ్ ఆర్ పన్నీర్ ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి ఉంటుంది. అండ్ ఫ్రైడే ఎగ్ ఫ్రైడ్ రైస్, ట్యూస్డే బాయిల్డ్ ఎగ్ ఆర్ ఎగ్ బుర్జీ. అండ్ వీక్లో ఖచ్చితంగా 2 days ఫ్రై ఐటమ్స్ ఉంటాయంట. అండ్ చారు, రసం, సాంబార్ ఎవ్రీడే ఏదో ఒకటి ఉంటుంది. అండ్ ఎవ్రీడే ఫ్రైమ్స్, అదే పాపడాలు ఉంటాయి. అండ్ ఏదైనా ఫెస్టివల్ ఉంటే స్పెషల్ ఫుడ్ ఉంటుంది. అండ్ మనకి డైనింగ్ హాల్లో ఒక టీవీ ఉంటుంది. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. మంచిగా పాటలు పెట్టుకొని వింటూ తినొచ్చు. ఈ బిజీ లైఫ్లో చిన్న రిలాక్సేషన్ లాగా, తినే టైంలో ఏ స్ట్రెస్ లేకుండా. అండ్ ఫుడ్ బాగుంటేనే మనం ఉండగలుగుతాం. ఇంకా నేనైతే ఈరోజు శివరాత్రి కాబట్టి గులాబ్ జామున్ తినేసిన. అండ్ నాలాగా స్వీట్ లవర్స్ ఎవరైనా ఉంటే కమెంట్ చేసేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ హాస్టల్ డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి, కాంటాక్ట్ అవ్వండి. నచ్చితే జాయిన్ అవ్వండి.